ఏదైతే భారతదేశంలో మన జరిగినటువంటి దాడికి ప్రతిదాడిగా భారత సైనికులు నిన్నటి రోజు 6 మంది భారత సైనికులు వీరమరణం పొందడం జరిగింది. ఇవాళ ఏదైతే సైనికులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల చర్యలకు భాగంగా మన సైన్యం ధీటుగా పోరాడుతూ ఆసువులు బాసినటువంటి 6 మంది ఏదైతే మన భారత సైన్య జవానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లా నుంచి రాయలసీమ జిల్లా అయినటువంటి మురళీ నాయక్ గారు యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా భారత సైన్యం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో ప్రతి ఒక్క భారతీయ పౌరులుగా అందరం కూడా ఈరోజు యువతతో పాటు మేము కూడా వారికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే భారత జవానులకు ఉన్నారో భారత జవానులకు మన భారత మాత కోసం సేవ చేసేదానికోసం మేము కూడా అవసరమైతే యుద్ధానికి సన్నద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ గట్టిగా హెచ్చరిస్తున్నటువంటి పాకిస్తాన్ ఎటువంటి దుశ్చర్యకు పాల్పడుతోందో అందరూ చూసినటువంటి విషయమే. ఈరోజు పాకిస్తాన్ సైన్యమే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. దానికి నిరసిస్తా అంటే ఈరోజు మన పైన ఉగ్ర దాడి జరపడం జరుగుతోంది. దాన్ని పూర్తి 3 మంది భారతీయులకు ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా 23 మంది మృతికి కారణమైన, అదేవిధంగా దేశంలో వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఆ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ పై, అక్కడ ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మన సైన్యం మరి యుద్ధం ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఆ యుద్ధంలో మరణించిన మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతికి చేకూరాలని చెప్పి యావత్ భారతదేశ ప్రజలు ఈరోజు మురళీ నాయక్ గారు శాంతి ర్యాలీతో వాళ్ళు నివాళులు అర్పిస్తున్న ఎన్ఎస్వై మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులారా మీరు ఇలాగే భారత సైన్యాన్ని వెన్నుపోటు దొంగదావులో వచ్చి హతమారుస్తే మీ పాకిస్తాన్ గడ్డే ఉండదని చెప్పి ఈ రకంగా హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం. మురళీ నాయక్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది.